వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ ఆర్డర్ ఫ్లో కోసం ఒక 50 మినిట్స్ ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ గో చార్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ప్లేన్ చార్ట్ ఇలా ఉంటుంది. అప్పుడు మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే, ముందు ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఇంటూ వచ్చింది కదా పైన ఇక్కడెక్కడ అక్కడ 3 డాట్స్ దగ్గర టైప్ చేసి ఆర్డర్ ఫ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ టిక్ సైజు 200 పెట్టుకోండి. 200 పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఎఫ్ఎక్స్ స్టడీ ఉంది కదా, ఇక్కడ ఎఫ్ఎక్స్ స్టడీ ఇదిగోండి, ఇక్కడ ఎఫ్ఎక్స్ స్టడీ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. దాన్ని టచ్ చేసిన తర్వాత మీకు వీవ్యాప్ అని వస్తుంది. వీవ్యాప్ ఓకే చేయండి. వీవ్యాప్ ఓకే చేసిన తర్వాత మళ్ళీ దాన్ని టచ్ చేసిన తర్వాత మార్కెట్ ప్రొఫైల్ అది వస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని టచ్ చేసిన తర్వాత డెల్టా బార్స్ అని టైప్ చేయండి. డెల్టా బార్స్ అని ఓకే, డెల్టా బార్స్ వచ్చినాయి. తర్వాత బార్ స్టాటిస్టిక్స్ ఓకే, అది టచ్ చేయండి. ఓకేనా, అయిపోయింది కదా. ఓకే, అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఓకే, మార్కెట్ ప్రొఫైల్ ఆఫ్ చేసుకోండి. మార్కెట్ ప్రొఫైల్ అంత అవసరం లేదు. ఇప్పుడు 30 మినిట్స్లో మనం అది చేసేటప్పుడే చూద్దాం. ఓకే, ఇక్కడ క్యాండిల్స్టిక్స్లో ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చార్ట్స్ అని ఉంది కదా, ఈ చార్ట్స్ దగ్గర టచ్ చేసి కిందకంట వచ్చిన తర్వాత ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఇంబ్యాలెన్స్ని టచ్ చేయండి. ఇంబ్యాలెన్స్ టచ్ చేసిన తర్వాత మనకి చార్ట్ అనేది ఏర్పడుతుంది. ఓకే, అప్పుడు మనం ట్రేడ్ చేయడానికి ఓకే, ఇప్పుడు మనం మార్కెట్ ప్రొఫైల్ అనాలిసిస్ ఇవన్నీ చూసేసుకున్న తర్వాత ఇవాళ పిఓసి దగ్గర ఓపెన్ అయ్యి వాల్యూ ఏరియా హై డేలో బ్రేక్ అయిపోయి మొత్తం డౌన్ సైడ్ వచ్చేసింది. మార్కెట్ కింద క్యూములేటివ్ డెల్టా కూడా జీరోలోకి వెళ్ళిపోయి చాలా దారుణంగా ఉంది. ఓకేనా, అప్పుడు మనం దీన్ని ఎలా ట్రేడ్ చేయాలనేది ఏంటన్నది చెప్తాను చూడండి. ఓకే అండి, ఈ డెల్టా బార్స్ ఉంది కదా, ఈ డెల్టా బార్స్లోని ఆన్ చేసిన తర్వాత ఎడిట్ సెట్టింగ్లోకి రండి. ఎడిట్ సెట్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ 20 మూవింగ్ యావరేజ్ ఉంది కదా, దాన్ని ఓకే చేయండి. దాన్ని ఓకే చేసిన తర్వాత ఇక్కడ క్యుములేటివ్ డెల్టా ఆఫ్ ఉంటుంది, దీన్ని ఆన్ చేయండి. ఓకేనా, అప్పుడు మీకు ఇలా డేటా వస్తుంది. ఇప్పుడు డేటా వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఇవాళ ఏం చేయాలి, 5 మినిట్స్లో పెట్టుకోవాలి. 5 మినిట్స్లో పెట్టుకున్న తర్వాత ఎక్కడ ఓపెన్ అయింది అన్నీ చూసుకోవాలి. ఫైవ్ మినిట్స్లో పెట్టుకున్న తర్వాత పిఓసి దగ్గర నుంచి వాల్యూ ఏరియా లో కూడా బ్రేక్ అయిపోయింది. వాల్యూ ఏరియా లో బ్రేక్ అయిపోయి డేలో కూడా బ్రేక్ అయిపోయింది. ఒకే క్యాండిల్ తోటి వాల్యూ ఏరియా హై వాల్యూ ఏరియా లో కూడా బ్రేక్ అయిపోయింది. అంత బ్రేక్ అయినప్పుడు మనం ఓకే, బ్రేక్ అయింది, ఎంత ఉంది, ఇక్కడ డెల్టా ఎంత ఉందని చూడాలి. ఫస్ట్ 89,049K. ఓకే, అంతే నెంబరు క్యుములేటివ్ హైలో లోలో కూడా ఉంది. క్యుములేటివ్ హై లో అంటే ఏంటంటే, ఇప్పుడు
5 మినిట్స్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఈ 5 మినిట్స్ ఇలా మూవ్‌మెంట్ అవుతది కదా క్యాండిలు. ఈ మూవ్‌మెంట్‌లో ఎక్కువగా ఎవరు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు? ఇప్పుడు 5 మినిట్స్ క్యాండిల్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇలా. ఇప్పుడు ఇది 5 మినిట్స్ అయింది. వన్ ఒక మినిట్‌కి, 2 మినిట్‌కి, 3 మినిట్‌కి, 4 మినిట్‌కి, 5 మినిట్స్‌కి. ఈ 5 మినిట్స్‌లో ఎక్కువగా ఎటు సైడ్ కమిట్మెంట్ అయ్యి ఉన్నారు. అంటే ఎప్పుడు టాప్ సైడు సెల్లర్స్ కమిట్మెంట్‌గా ఉంటారు. బాటమ్ సైడు బయ్యర్స్ కమిట్మెంట్‌గా ఉంటారు. బాటమ్ సైడ్ కమిట్మెంట్‌గా బయ్యర్స్ ఉంటారు. టాప్ సైడు క్యాండిల్‌కి టాప్ సైడు సెల్లర్స్ కమిట్మెంట్‌గా ఉంటారు. అప్పుడు ఇక్కడ చూసారా? మీరు ఇక్కడ డెల్టాలో ఏ నంబర్ అయితే ఏర్పడ్డదో కమిట్మెంట్ టాప్ సైడ్ ఉంది. బాటమ్ సైడ్ ఉంది. అంటే ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నట్టు వెంటనే ఇక్కడ దీని లో బ్రేక్ అయిపోయిన వెంటనే మనం ఎంట్రీ. ఇది స్టాప్ లాస్. టార్గెట్ నిన్నటి కాకుండా మొన్న మొన్నటి రోజున బయ్యింగ్ టేల్ ఏర్పడ్డది కదా! అక్కడ దాకా టార్గెట్ ఇచ్చుకున్న ఎంత ఎన్ని పాయింట్స్? 100 పాయింట్స్ ఈజీగా వచ్చేస్తది. అర్థమైందా? ఓకే. అది చూడాలి. ముందు ఓపెన్ అయిన వెంటనే వాల్యూ ఏరియా హై, లో పీఓసీని, వాల్యూ ఏరియా లోని, అలాగే డే లోని కూడా బ్రేక్ చేసింది. మార్కెట్ కూడా ఈ క్యుములేటివ్ డెల్టా డౌన్ సైడే ఉంది. క్యుములేటివ్ డెల్టా అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ డెల్టా బార్స్ ఉన్నాయా? ఇప్పుడు ఈ యొక్క డెల్టాని ఈ నెక్స్ట్ డెల్టాలో మైనస్ అయితే మైనస్, ప్లస్ అయితే ప్లస్ చేయడమే యొక్క డెల్టా. దాన్నే క్యుములేటివ్ డెల్టా అంటారు. ఓకే ఫ్రెండ్స్. క్యుములేటివ్ డెల్టా ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మన క్యాండిల్స్ ఎలా ఏర్పడుతున్నాయో దాన్నే క్యుములేటివ్ డెల్టా అంటారు. అది కాకుండా మీరు క్యుములేటివ్ ఆపేశారనుకోండి, చూపెడతాను చూడండి ఎలా వస్తుందో మీకు. క్యుములేటివ్ ఆపేశారనుకోండి ఇలా వస్తుంది. ఇదిగోండి ఎప్పుడు జీరో దగ్గరే ఉంటుంది. జీరో అటు సైడ్ ఇటు సైడ్. అందుకని మనం క్యుములేటివ్ పెట్టుకున్నాం అనుకోండి, సేమ్ మన గ్రాఫ్ ఎలా ఉంటుంది, సేమ్ అలాగే క్యుములేటివ్ డెల్టా కూడా ఉంటుంది. ఇప్పుడు ఓకే. అప్పుడు మనకి అర్థమైంది కదా! అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. మనం మనకి ఇంకా చాలా కన్వీనియంట్ బావుంది. ఇవాళ అయితే హోల్డ్ చేయొచ్చు. కానీ ఏంటంటే మనం ఒక టార్గెట్ అని పెట్టుకున్న ఎగ్జిట్ అయిపోయాం. కాదు ఒక హాఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అయ్యి ఉండొచ్చు. మెయిను మార్కెట్ ఓపెన్ అయిన ముందు ఏం చూడాలంటే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అది వాల్యూ ఏరియా హైని గానీ, వాల్యూ ఏరియా లోని గానీ, డే హైని గానీ, డే లో గానీ బ్రేక్ చేసినప్పుడు డెల్టా ఎంత ఏర్పడుతుంది? ఆ డెల్టాతో సమానంగా కాట్ హైలో సమానంగా ఉందా? కాట్‌లో కూడా అలాగేనే ఉందా అని చూసుకున్నారనుకో, 2 సమానంగా ఉందనుకోండి, 2 స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఆ నంబరు, ఈ నంబరు కాట్ లోలో కూడా అంతే సెల్లర్స్ ఉన్నారు. కాట్ హైలో కూడా అంతే సెల్లర్స్ ఉన్నారు. అంటే ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నట్టు. ఈ మ్యాక్స్ డెల్టా, మినిమమ్ డెల్టా వద్దండి. కొంచెం మీకు కన్‌ఫ్యూజ్‌గా ఉంటది. అది దానివల్ల ఉపకారం లేదు. ఓన్లీ కాట్ హై, కాట్ లో చూద్దాం సరిపోద్ది. కాట్ హైలో కూడా కమిట్మెంట్ ఆఫ్ ట్రేడర్స్ చాలా ఎక్కువగా ఉన్నారు. కాట్‌లో కూడా కమిట్మెంట్ ఆఫ్ ట్రేడర్స్ చాలా తక్కువగా ఉన్నారు. ఓకే. మనం వెంటనే ఇక్కడ ఎంట్రీ అయిపోయాం. ఓకే. ఎంట్రీ అయిపోయిన తర్వాత మనం వెంటనే ఎంట్రీ అయిపోయిన తర్వాత చూడండి. ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ ఏర్పడ్డది. నెక్స్ట్ క్యాండిల్ ఏర్పడ్డదా? ఓకే. ఇక్కడేమో జీరో డౌన్ సైడ్ ఉంది మార్కెట్. ఇక్కడ వీవ్యాప్‌కి డౌన్ సైడ్ కూడా ఉంది. ఓకేనా? ఇక్కడ వీవ్యాప్‌కి డౌన్ సైడ్ కూడా ఉంది. అన్ని రకాలుగా డౌన్ సైడ్ చూపిస్తుంది. డెల్టా డౌన్ సైడ్ చూపిస్తుంది. కాట్ హై, కాట్‌లో కూడా స్ట్రాంగ్‌గా సెల్లర్స్ ఉన్నారు. అంటే మనం ఇప్పుడు సెల్ సైడ్ వెళ్ళాలి. ఓకే. సెల్ సైడ్ వెళ్ళడానికి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఇది స్టాప్ లాసు. ఈ స్టాప్ లాస్ హిట్ అయ్యి ఒకవేళ ఇక్కడ దాకా వస్తే ఈ వీవ్యాప్‌ని క్రాస్ చేస్తది. అప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతాం. ఓకే. ఇక్కడ కూడా చూడండి. ఇగోండి ఇక్కడ డెల్టా చూసారా? 55,000 అంటే 50,000 దాటొస్తే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్టు. నా ఉద్దేశంలో నేను అలాగే చూస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే. మనం దీన్ని 50,000 వచ్చింది. కానీ అంటే మనం ఇక్కడ ఈ కలర్ రాలేదు చూసారా? ఈ కలర్ ఎలా వస్తదో చెప్తాను చూడండి. ఒకవేళ మీరు అది ఆన్ చేసుకోకపోతే ఆన్ చేసుకోండి. బార్ స్టాటిస్టిక్స్‌లోకెళ్ళి, సెట్టింగ్స్‌లోకెళ్ళి బాగా కిందకంటే వచ్చేస్తే
థ్రెషోల్డ్ అని ఉంటుందండి ఇక్కడ, థ్రెషోల్డ్ అని. ఇదిగోండి, ఇగో డెల్టా థ్రెషోల్డ్ చూసారా, ఆన్లో ఉంది. ఈ 3 ఆన్లో పెట్టుకోండి. ఇది మ్యాక్స్, ఇది ఈ 3 ఆన్లో పెట్టుకోండి. డెల్టా థ్రెషోల్డ్, మ్యాక్స్ మినిమం థ్రెషోల్డ్, డెల్టా పర్సంటేజ్. ఓకేనా? అది ఆన్లో పెట్టుకుని ఈ బార్ స్టాటిస్టిక్స్లోని మ్యాక్స్ డెల్టా, డెల్టా, కాట్ హై, కాట్లో, అర్థమైందా? కాట్ హై, కాట్లో అవి పెట్టుకోండి. అవి పెట్టుకుని చూడండి. ఎప్పుడైతే మంచి డెల్టా ఏర్పడి ఈ యొక్క పింక్ కలర్ వచ్చిందనుకోండి, ఆ క్యాండిల్లో డెల్టా స్ట్రాంగ్గా ఉన్నట్టు. ఒకవేళ ఇదిగోండి, ఇక్కడ డెల్టా ఏర్పడ్డది, కానీ ఎందుకు స్ట్రాంగ్గా లేదు? ఇక్కడ విగ్ ఏర్పడ్డది కదా, ఆ విగ్ వల్ల మనకి ఇక్కడ పింక్ కలర్ రాలేదు, అందుకని ఇక్కడ స్ట్రాంగ్గా లేరు. చూడండి, అది ఆ కలర్ ఏర్పడినప్పుడల్లా కూడా చూడకండి, ఇక్కడ 35K ఉంది, డెల్టా 35K, కానీ పింక్ కలర్ ఏర్పడ్డది అంటే స్ట్రాంగ్గా ఉన్నారు, అంటే దీనికి విగ్ కూడా లేదు, అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు సెల్లర్స్ డెల్టా అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. అప్పుడు ఈ కలర్ ఎప్పుడైతే వస్తుందో దాన్ని మనం నోటిఫై చేస్తే చాలండి, ప్రతి క్యాండిల్ యొక్క డెల్టాను మనం చూడక్కర్లేదు. ఓకేనా? ఈ యొక్క క్యుములేటివ్ డెల్టా డౌన్ సైడ్ ఉన్నప్పుడు మనం మ్యాక్సిమం సెల్ ట్రేడ్లకే ట్రై చేయాలి. ఓకే, ఇక్కడ దాకా వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, ఒకవేళ మనం ఇక్కడ వీవ్యాప్ దగ్గరగా ఉంది కదా, దీన్ని బ్రేకు సెల్ చేస్తాను, ఇది స్టాప్ లాస్ అని పెట్టుకున్నా సింపుల్గా ఒక ట్రేడ్ వస్తుంది నీట్గా, 1:1.1:2 వస్తుంది ఈజీగా. ఓకే, అర్థమైంది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇగోండి, ఇప్పుడు ఇంత డౌన్ అయిన తర్వాత మార్కెట్ మీరు చూడాల్సింది ఏంటంటే, ఇంత డౌన్ అయింది కదా, ఇక్కడ థ్రెషోల్డ్ వచ్చింది కదా 30,000, దీన్ని మట్టికి ఎప్పుడు బాటంలో సెల్ చేయొద్దు, టాప్లో బై చేయొద్దు. ఇలాంటి థ్రెషోల్డ్ కనబడినా అది మట్టికి అర్థం చేసుకోండి. ఓకే, అదొకటి. వీవ్యాప్కి దూరంగా ఉంది మార్కెట్, ఇక్కడ ఉండి మార్కెట్ వీవ్యాప్కి దగ్గరగా ఉండి ఇక్కడ రెడ్ క్యాండిల్ ఏర్పడి ఈ యొక్క క్యాండిల్ దీనికి దగ్గరగా ఏర్పడి ఉంటే ఇక్కడ బ్రేకు, దీన్ని ఎంట్రీ, ఇది స్టాప్ లాస్ కింద 1:2 ఈజీగా తీసుకోవచ్చు. కానీ చాలా దూరంగా ఉంది, అంటే దానికి దగ్గరికి వెళ్ళాలి, ప్రైజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దాని యొక్క ఏంటన్నది తెలుస్తుంది. ఓకేనా? దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత అది మ్యాగ్నెట్ చేస్తుందా లేకపోతే ఇంకా పుషప్ చేస్తుందా దూరంగా అని చూడాలి. ఓకే, మీరు డెల్టాను చూడండి, డెల్టాలో ఆ యొక్క థ్రెషోల్డ్ కలర్ని చూడండి, ఆ కలర్ని చూసి ట్రేడ్ చేయండి. మీరేం లేదు ఫ్రెండ్స్, ఆర్డర్ ఫ్లోలో చూడాల్సింది డెల్టా థ్రెషోల్డ్. ఓకే, డెల్టా థ్రెషోల్డ్ చూడండి, ప్లస్ కాట్ హై, ఆ థ్రెషోల్డ్ వచ్చినప్పుడు కాట్ హై, కాట్లో కూడా చూడండి. ఓకే, అదొకటి. వీవ్యాప్కి దగ్గరగా ఉందో దూరంగా ఉందో ప్రైస్ చూడండి. సెల్ చేయాలనుకుంటే దగ్గరగా ఉండాలి, బై చేయాలనుకున్నా దగ్గరగా ఉండాలి. కాదు, దూరంగా ఉండి టాప్లో ఉంటే అక్కడ బై చేయకూడదు, దూరంగా ఉండి బాటంలో ఉంటే అక్కడ సెల్ చేయకూడదు. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఇక్కడే చూడండి, సింపుల్గా చెప్తాను. ఇక్కడ వీవ్యాప్ బ్రేక్ అయింది, ఇక్కడ డెల్టా ఉంది, స్ట్రాంగ్గా ఉంది, థ్రెషోల్డ్ వచ్చింది. ఓకే, అప్పుడు బాటమ్ సైడ్ చూడండి, కాట్లోలో ఎంత ఉన్నారు చూడండి, 15.77K ఉన్నారు బాటంలో. కాట్లోలో కమిట్మెంట్ ఆఫ్ ట్రేడర్స్ మేము కమిట్ అయ్యాం, మేము అంతమంది కమిట్ అయ్యారు బై చేయడానికి. అప్పుడు వెంటనే ఏం లేదు, జస్ట్ ఈ హాఫ్ క్యాండిల్కి వచ్చిన వెంటనే ప్రైజ్ ఇక్కడ ఎంట్రీ అవడం, ఇది స్టాప్ లాస్ పెట్టుకోవడం, సింపుల్గా 1:3, 1:2 తీసుకోవడం, వచ్చేయడం, అంతే ఫ్రెండ్స్. ఇది కూడా చూడండి, ఒకవేళ మీరు అది మిస్ అయ్యారనుకోండి, ఇది కూడా చూడండి, ఇదిగోండి, ఇక్కడికి కొంచెం దగ్గరగానే ఉంది ప్రైజు, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ డెల్టా ఏర్పడ్డది, మంచి డెల్టా 28K. బాటంలో చూసారా కమిట్మెంట్ ఆఫ్ ట్రేడర్స్ ఎలాగున్నారో, 29.07K కమిట్ అయ్యారు మేము బై చేస్తామని. వెంటనే ఈ క్యాండిల్ ఆఫ్ అయినా పెట్టుకోండి, ఎంటర్ ఆఫ్ పెట్టుకుంటే అండి మనకు స్టాప్ లాస్ చిన్నగా ఉంటాయి. ఇక్కడ ఆఫ్ పెట్టుకుంటారు, ఎంట్రీ, ఇది స్టాప్ లాస్,
టార్గెట్ 1:2 1:1 1:1.5 అయిపోయింది. ఓకే. ఇప్పుడు మళ్ళీ మీకు చెప్తాను చూడండి. ఉదాహరణ ఇదిగో చూడండి, ఇక్కడ కమిట్మెంట్ ఆఫ్ ట్రేడర్స్ ఉన్నారా? ఇక్కడ చాలా దూరంగా ఉంది. ఇక్కడ చూడండి వీవ్యాప్ ఇక్కడ ఉంది, ప్రైజ్ ఇక్కడ ఉంది. ఎప్పుడు అలా బై చేయొద్దు, దగ్గరగా ఉండాలి. మ్యాక్సిమం ఒక 20 పాయింట్స్ అయినా దగ్గరగా ఉండాలి, లేకపోతే దూరంగా ఉంటే బై చెయ్యొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ వీవ్యాప్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకి ఎప్పుడైతే ఆ యొక్క థ్రెషోల్డ్ కనపడుతుందో అప్పుడే మనం ట్రేడ్ చేయాలి. మళ్ళీ ఓకే, మీకు ఇక్కడ ఒకటి కనపడచ్చు, ఒకటి మీకు కనపడింది. డెల్టా చిన్నగా ఉన్నా కానీ ఈ కలర్ వచ్చినప్పుడు కొంచెం తక్కువ డెల్టా ఉన్నా కానీ స్టాప్లో చిన్నవి చేసి తీసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఇది మట్టికి ఈ స్ట్రాటజీని మీరు ఫాలో అవ్వండి, మంచిగా ప్రాఫిట్స్ వస్తాయి. ఇదిగోండి వీవ్యాప్కి చాలా దూరంగా ఉంది ప్రైజ్, కానీ మ్యాగ్నెట్ అవుతుంది. వీవ్యాప్కి మ్యాగ్నెట్ అవుతుంది ప్రైజు. ఎప్పటికైనా ఎంత దూరం అయినా తిరిగి రావాలి. ఓకే, ఇక్కడ ఇది ఏర్పడ్డది. ఇది ఏర్పడినప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా 70% క్యాండిల్కి ఇక్కడ అలా మార్క్ చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రీ అయ్యి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుని నీట్గా 1:2 1:3 అనేది కాకుండా ఆ వీవ్యాప్ వచ్చేంత వరకు, వీవ్యాప్ దగ్గరికి వచ్చేంత వరకు ఉండొచ్చు. అది కూడా ఎప్పుడు ఈ యొక్క క్యుములేటివ్ డెల్టా మైనస్లో ఉన్నప్పుడు. అర్థమైందా? ఈ క్యుములేటివ్ డెల్టా -240 ఉంది అంటే జీరోకు పైన కాకుండా కిందే ఉన్నప్పుడు అలా చేయాలి. ఒకవేళ బయ్యింగ్లో కూడా మీరు ఎలాగంటే క్యుములేటివ్ డెల్టా ప్లస్లో ఉన్నప్పుడు, జీరోకు టాప్ సైడ్ ఉన్నప్పుడు వీవ్యాప్ కిందకి ప్రైజ్ వచ్చేసి మీకు ఇలాంటి క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఏర్పడి ఇలాంటి థ్రెషోల్డ్ కనబడితే అప్పుడు బై చేసి వీవ్యాప్ దగ్గరగా దాకా ఉండొచ్చు. ఎప్పుడు? అది క్యుములేటివ్ డెల్టా పాజిటివ్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇది నెగిటివ్లో ఉంది కాబట్టి వీవ్యాప్కి టాప్ సైడ్ వెళ్ళిపోయింది కాబట్టి ప్రైస్ ఎప్పటికైనా క్యుములేటివ్ డెల్టా మైనస్లో ఉంది కాబట్టి వీవ్యాప్కి మ్యాగ్నెట్ చేస్తుంది. అందుకని మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, చిన్నగా రిస్క్ చేసుకుని ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, రిస్క్ చేసుకుని సింపుల్గా వీవ్యాప్ దాకా ఆగచ్చు. ఓకే, మళ్ళీ వీవ్యాప్ దగ్గరికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఏర్పడ్డది. ఓకే, ఈ థ్రెషోల్డ్ ఓన్లీ థ్రెషోల్డ్ చూసి ట్రేడ్ చేయండి. ప్రతి డెల్టా ఆర్డర్ను కూడా చూడక్కర్లేదు, ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. ఇది నా సీక్రెట్ అండ్ సక్సెస్ఫుల్ స్ట్రాటజీ చెప్పేసాను ఈ రోజుతోటి. నేను సబ్స్క్రైబర్స్ ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయ్యిందా చెప్దాం అనుకున్నాను, కానీ ఇదే అండి, ఇంతకన్నా మంచి స్ట్రాటజీ ఏది ఉండదు. ఇగోండి ఇక్కడ ఏర్పడ్డదా థ్రెషోల్డ్, నీట్గా ఏం లేదు, జస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రీ అవ్వడం, ఇది స్టాప్ లాస్ 1:2 తీసుకోవడం, వచ్చాడు. ఇది సింపుల్ స్కాల్పింగ్ అండి, హోల్డింగ్ ఎక్కువ చేయకూడదు. జస్ట్ మీరు ఇక్కడ ఎంటర్ అయ్యారా, ఓకే ఇక్కడ వరకు వచ్చేయడం అంతే, బాక్స్ ఎగ్జిట్ అంతే. ఓకే, హోల్డింగ్ అనేది మనం మార్కెట్ ప్రొఫైల్ లెవెల్స్ని బట్టి చేయొచ్చు. ఇది నేను సింపుల్గా రోజుకు ఒక 2-3 ఎంట్రీలు తీసుకుని ఒక ఎంట్రీ స్టాప్ లాస్ కొట్టినా 2 ఎంట్రీ ప్రాఫిట్ వచ్చినా బస్ బయటకు వచ్చాడు, కేల్కత్తం దుకాణం బంద్. ఓకే, మళ్ళీ ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వీవ్యాప్కి చాలా దూరం ఉంది కదా, నో ఎంట్రీ. ఇక్కడ వీవ్యాప్ బ్రేక్ అయింది. ఓకే, వీవ్యాప్ బ్రేక్ అయింది, ఇక్కడ ఎంట్రీ అయ్యారనుకో స్టాప్ లాస్ ఇస్తే డౌన్ అవుతుంది. ఒకవేళ ఇగోండి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టారు అనుకో, ఓకే ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ మీకు పిన్ బార్ ఏర్పడ్డదే, డౌట్ వచ్చింది మీకు, అదొకటి చూసారా. ఇగోండి ఇక్కడ మీరు చూసారా, ఎప్పుడైనా ఇగోండి చూపెడతాను, ఇక్కడేమో మంచి స్ట్రాంగ్గా ఉన్నారు, థ్రెషోల్డ్ మంచి స్ట్రాంగ్గా ఉన్నారు, సెల్లర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఆ థ్రెషోల్డ్ వచ్చిందంటే, ఈ కలర్ వచ్చిందంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు. సెల్లర్స్ ఎంత తక్కువ నెంబర్ ఉన్నా, 3000 ఉన్నా, 2000 ఉన్నా, ఎంత తక్కువ ఉన్నా చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు. కానీ మ్యాక్సిమము ఈ నెంబర్ని ఒక 2000 దాటిన తర్వాతే చూడండి, అంతకన్నా తక్కువ ఉన్నది చూడొద్దు ఎక్కువగా. నెంబరు మ్యాక్సిమము 5 మినిట్స్లో మ్యాక్సిమము 3000 2000 దాటుతూనే ఉంటాయి, అది సరిపోద్ది. 1000 కన్నా తక్కువ ఉన్నాయి చూడొద్దు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. కానీ ఇలాంటి పిన్ బార్ ఏర్పడితే మటుకి ట్రేడ్ చేయొచ్చు. అప్పుడు ఏం లేదండి, వెంటనే ఇగోండి చూసారా, ఇక్కడ
వీవైప్ ఉంది, థ్రెషోల్డ్ ఉంది, కానీ రివర్స్ పిన్ బార్ ఏర్పడ్డది. అంటే ఏంటి అర్థం? సెల్లర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కానీ అంటే ఇక్కడ లిమిట్ బయర్స్ వచ్చారని అర్థం కదా. వెంటనే ఈ ఆఫ్ ఎంట్రీ 1:2 1:3 ఖతం అయిపోయింది. మార్కెట్ క్లోజ్. బాయ్ బాయ్, గుడ్ బై, సీ యూ, టాటా. అయిపోయింది మార్కెట్. ఫ్రెండ్స్ ఇంతకన్నా ఏముండదు ఫ్రెండ్స్. ఇంతకన్నా ఆర్డర్ ఫ్లోలో మనం అర్థం చేసుకునేది ఇంతకన్నా ఉండదు. నేను ఏంటంటే ఈ నెంబర్స్ని ప్రతీది చూస్తాను, నాకు ఇది ఒక అలవాటు అయిపోయింది. కానీ సింపుల్గా నీట్గా ట్రేడ్ చేయాలంటే ఇంతకన్నా మంచి స్ట్రాటజీ ఉండదు. ఆర్డర్ ఫ్లోలో నేను చెప్తున్నాను కదా, ఇంతకన్నా మంచి స్ట్రాటజీ ఉండదు. మనకి ఎంత పెద్ద క్యాండిల్ ఏర్పడ్డది, ఎంత డెల్టా ఏర్పడ్డది, లోలో కమిట్ అయ్యారు బయర్స్, కానీ మనం తీసుకోం. ఎందుకు? ఇక్కడ కలర్ రాలేదు, ఈ కలర్ రావాలి. ఈ కలర్ వస్తే బయ్యింగు, ఈ కలర్ వస్తే సెల్లింగు. అర్థమైందా? పింక్ కలరు, బ్లూ కలరు. ఓకే, అందుకనే నేను చెప్తున్నది ఏంటంటే, మీరు మట్టికి నేను చెప్తుంది ఏంటంటే 30 మినిట్స్లోనే అయిపోయేలా ఉంది వీడియో. పర్లేదు చెప్తాను, ఇవాళ ఇది చెప్తాను. ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు వీవైప్ బ్యాండ్స్ చెప్పినా సేమ్ ఇంతే, కానీ వీవైప్ బ్యాండ్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని ఇదే చెప్తున్నాను. వీవైప్ బ్యాండ్స్ రేపు చెప్తాను, ఒక 15 మినిట్స్ ఎంత సింపుల్గా చేస్తాను వీడియో, అది చెప్తాను. అది దాన్ని బట్టి మీరు ట్రేడ్ చేయొద్దు, మామూలుగా చెప్తాను ఏంటి అర్థం ఏంటి, వాట్ ఇస్ వాట్ ఏంటని తెలియడానికి. ఓకే, ఇంతకన్నా ఇంకా సింపుల్ స్ట్రాటజీ ఏది ఉండదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా అర్థం చేసుకోండి, వీవ్యాప్కి దూరంగా ఉండి టాప్లో ఉంటే అక్కడ బై చేయొద్దు. వీవ్యాప్కి దూరంగా ఉండి బాటంలో, వీవ్యాప్కి దూరంగా కింద డౌన్లో ఉంటే అక్కడ సెల్ చేయొద్దు. థ్రెషోల్డ్ కనబడినా వీవ్యాప్కి దగ్గరగా ఉండి థ్రెషోల్డ్ ఏర్పడితే అప్పుడు మీరు ట్రేడ్ చెయ్యండి. ఇంతకన్నా డెల్టా థ్రెషోల్డ్ బట్టి మీరు గేమ్ చేంజ్ చేసే స్ట్రాటజీ ఇంతకన్నా ఏది ఉండదు. హాఫ్ క్యాండిల్ ఎంట్రీ, ఆ క్యాండిల్ కింద స్టాప్ లాస్ 1 2 అంతే, క్లోజ్. ఇంకా ఇంతకన్నా ఇంకా బెస్ట్ స్ట్రాటజీ ఆర్డర్ ఫ్లోలో ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీరు ఓపెన్ అయిన వెంటనే మీరు ఏది చూడాలంటే క్యుములేటివ్ డెల్టా చూడండి. క్యుములేటివ్ డెల్టా వచ్చి మంచి స్ట్రాంగ్ క్యాండిల్ ఏర్పడి, బుల్లిష్ క్యాండిల్ ఏర్పడి, ఆ కలర్ ఏర్పడ్డది అనుకోండి, వెంటనే ఆ క్యాండిల్ హై ఎంట్రీ ఫట్ అంటే 30 పాయింట్స్ 40 పాయింట్స్ 100 మూవ్ అవుతే అంతే మూవ్ అవుతుంది కదా మనకి. 40 పాయింట్స్ వెంటనే 40 పాయింట్స్ 35 పాయింట్స్ వస్తే చాలు, మనం ఎగ్జిట్ అయిపోవడమే. ఎందుకంటే ఫస్ట్ 5 మినిట్స్ చాలా దారుణంగా ఉంటుంది మూమెంట్, 15 మినిట్స్ 15 నిమిషాలు, అందుకని టప 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 అయిపోయింది అంతే, క్లోజ్. అలా చేయండి ట్రేడింగ్. ఇది బీటీఎస్టీలో కూడా ఉపయోగపడుతుంది, ఫారెక్స్లో కూడా, బీటీఎస్టీ వచ్చి ఇది బీటీసీ యూఎస్డీలో కూడా ఉపయోగపడుతుంది, ఫారెక్స్లో కూడా ఉపయోగపడుతుంది, ప్రతి దాంట్లో ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతున్నారు కాబట్టి ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ హర్షవర్ధన్ గారు పాపం ఆయన అది నేర్చుకోవాలని తపన ఉంది ఆయనకి. ఆయనలో కోరిక ఎక్కువగా ఉండడం వల్ల నాకు చెప్పాలనిపించింది, చెప్పేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతకన్నా ఆర్డర్ ఫ్లోలో చూడాల్సింది ఏం లేదు. ఇంక ఇంబ్యాలెన్స్లు గట్ట మామూలుగా చూడండి, అంతేగాని థ్రెషోల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ థ్రెషోల్డే గేమ్ చేంజర్. డెల్టా అనేది గేమ్ చేంజర్. డెల్టా అనేది బయ్యర్స్ మైనస్ సెల్లర్స్. ఇంతకన్నా మనకి బెస్ట్ ఇండికేటర్, బెస్ట్ రిజల్ట్ ఇచ్చే ఇండికేటర్ ఏది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇంతకన్నా ఏముండదు. ఇప్పుడు మీరు చెప్తున్నాను కదా, దీనికి మిగతా అన్నీ చూస్తారు మార్కెట్ ప్రొఫైల్ ఇవన్నిటిని, కానీ బెస్ట్ ఇండికేటర్ అనేది ఇదే. వీటిని చూడండి, వీటినే చూడండి. ఓన్లీ డెల్టా ఇక్కడ ఈ కలర్ రావాలి. ఓకే, దీనికి దగ్గరగా ఉండాలి. ఇంకోటి చాలా దగ్గరగానే ఉంది, ఇది దగ్గరగానే ఉంది. ఇది మండేకి ఇది కొంచెం ఓకే. ఇక్కడ ఎవరైనా ఎంట్రీ తీసుకున్నారనుకోండి, హోల్డ్ చేయొచ్చు. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ దాకా రాలేదు కాబట్టి ఎంట్రీ అవ్వలేదు. ఒకవేళ ఇక్కడ ఎంట్రీ అయింది, ఇక్కడ ఎంట్రీ అయ్యి ఇది స్టాప్ లాస్ పెట్టుకుని మండేకి హోల్డ్ చేయొచ్చు, గ్యాప్ అవ్వచ్చు, లేకపోతే స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు. కానీ గ్యాప్ హోల్డ్కి మట్టి వద్దు. ఇక
330 దాటిన తర్వాత మనకి 315 దాటిన తర్వాత ఏదైనా వస్తుందంటే అది మన కరెక్ట్ లెవెల్ వచ్చిన తర్వాత ఇంక టైం లేదనుకున్నప్పుడు ఎంటర్ అవ్వకపోవడమే మంచిది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ ఫైనల్ పార్ట్ అనేది. ఇది ఆర్డర్ ఫ్లో ట్రేడింగ్ స్ట్రాటజీ 2.0 అనేది 2.0 అని పెడతాను. ఓకే ఫ్రెండ్స్. నా ఛానల్ అందరూ కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే బ్యాక్ టెస్ట్ కూడా చేయండి. ఫార్వర్డ్ టెస్ట్ కూడా చేయండి. ఓకే. మీ యొక్క హార్డ్ వర్కే, మీ యొక్క పేషెన్సే, మీ యొక్క ఏకాగ్రతే, మీ యొక్క ఈటిల్లే ఈ 3 కలిపే మీ యొక్క పేషెన్స్, హార్డ్ వర్క్, ఏకాగ్రత. ఈ 3 కలిపితేనే కాన్సంట్రేషన్, హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్. ఈ 3 కలిపితేనే మనం మంచి ట్రేడర్‌గా అవ్వగలం. ఆ 3 గట్టిగా పట్టుకోండి. నెవర్ గివ్ అప్. మన తెలుగు కమ్యూనిటీ స్టాక్ మార్కెట్ షేక్ చేయాలంతే. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.